హాయ్ అండి, దిస్ ఇస్ శ్రీనివాస్ లంకదాసరి. ఈ రోజు నేను ఒక నెల 15 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతి పేరెంట్ ఎంతలా కంగారు పడ్డారంటే నా పిల్లల్ని ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో వేయాలి, మా పిల్లల్ని ఒక మంచి కార్పొరేట్ స్కూల్లో వేయాలి, మా పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి డబ్బులు పోయినా పర్లేదు వేయాలి అని చెప్పేసి తాపత్రయపడే తల్లిదండ్రులనే చూస్తాను. నిజంగా ఎంత ఫూలిష్ అంటే నేను ఓపెన్ గా చెప్తున్నానండి, గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్ ని విమర్శించడం అనేది కాదండి. కానీ ప్రైవేట్ స్కూల్స్ లలో వేలకు వేలు ఫీజులు దండుకుంటూ పిల్లలకి ఒక బేసిక్ స్కిల్స్ నాలెడ్జ్ లేకుండా, వాళ్ళకి ఫౌండేషన్ లేకుండా, తెలుగు పట్ల అసలు వాళ్ళ కనీసం అవగాహన లేకుండా, పిల్లల్ని వాళ్ళకి ఎక్స్ట్రా క్యారికులం యాక్టివిటీస్ లేకుండా, అద్దెకున్నటువంటి చిన్న చిన్న గల్లీలలో పిల్లలకి ఫైర్ సేఫ్టీ లేకుండా, గ్రౌండ్ లేకుండా, ఒక మంచి విండ్ గాలి, ఒక మంచి ప్రకృతికి ఉన్నటువంటి ఒక గ్రౌండ్ ఏం లేకుండా కూడా పిల్లల్ని గొర్రెలను పడేసినట్టు పడేసి, ఒక పశువుల సంతలను పడేసినట్టు పడేసి పిల్లలకి ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది. చాలా మూర్ఖమైనటువంటి చర్య అండి. నిజంగా మరి పేరెంట్స్ దీని మీద ఆలోచించట్లేదా, లేకపోతే ఏముంది అందరి పిల్లలు పంపిస్తున్నారు, నా పిల్లలు కూడా పంపించడం తప్పేముందని చెప్పేసి ఆలోచిస్తున్నారు, అర్థం కావట్లేదు. నిజంగా మీరు ఆలోచించండి, చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు, వాళ్ళకి ఆ కాన్వెంట్ కావాలి, ఈ కాన్వెంట్ కావాలని చెప్పేసి వేలు ఫీజులు మీరు కంగారు పడుతూ తలకు మించిన భారంగా మీరు ఫీజుల గురించి ఆలోచించకుండా పిల్లల్ని మీరు ప్రైవేట్ స్కూల్లో వేసినప్పుడు, నిజంగా చెప్తున్నాను, అప్పర్ అంటే లోయర్ మిడిల్ సంబంధించినటువంటి ఫ్యామిలీస్ లో నేను చాలా మందిని కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జగిత్యాల ఉండి వారు ఫీజులు కట్టే టైం కి పిల్లలు వాళ్ళు ఇంకా దరిద్రం ఏంటంటే, ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు పిల్లల చేత తల్లిదండ్రులకు ఫోన్ చేపిస్తున్నారు. డాడీ మీరు ఫీజు కట్టలేదా, అమ్మ మీరు ఫీజు కట్టలేదా, మా యొక్క స్కూల్ వాళ్ళు ఫీజు కట్టమంటున్నారు, మీరు ఎప్పుడు కడతారు అని చెప్పేసి వాళ్ళు ఫోన్ లో అడుగుతున్నారు. మరి ఆ యొక్క అడ్మినిస్ట్రేటివ్ లో ఉన్నటువంటి ఆ స్టాఫ్ ఏం చేస్తున్నారు, ఆ యొక్క స్టాఫ్ ఫోన్ చేసి పిల్లలకు సంబంధించిన ఫీజు అడగొచ్చు కదా. మరి ఈ తల్లిదండ్రులను పిల్లల ముందు ఇప్పటి నుంచే చాతగాని పేరెంట్స్ గా ఒక నెగటివ్ థాట్స్ క్రియేట్ చేసే విధంగా ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యాలు నిజంగా వాళ్ళు ఎంతకు ఒడగడుతున్నారో మీరు ఆలోచించండి. నిజంగా దీనిపైన మరి ఈ కొన్ని లక్షల మంది పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాల్లో లక్షల మంది పిల్లలు ప్రైవేట్ సెక్టర్లలో చదువుతున్నప్పుడు మరి ఆ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి పేరెంట్స్ ఏ దిశగా ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మనము మన హక్కులకు సంబంధించి ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకు అందించాలి. అది ఒక ప్రాథమిక సూత్రాలలో అది కూడా ఒక రకమైనటువంటి హక్కు. అలాంటి హక్కును మనం కలిగి ఉన్నప్పుడు పిల్లల విషయంలో మనమే ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాం అనేది ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆలోచించాలి. ఈ పిల్లలకి మినిమం స్కిల్స్ లేకుండా పిల్లల్ని ఒక మర మనసులో తయారు చేస్తూ అసలు ఎక్కడికి పోతుందండి ప్రపంచం, ఎక్కడికి పోతుంది మన కల్చర్, ఎక్కడికి పోతుంది మనకు ఉన్నటువంటి యాక్టివిటీస్ ఎక్కడికి పోతున్నాయి. పిల్లలకు నేర్పించాల్సినటువంటి మినిమం కామన్ సెన్స్, వాళ్ళకి సంబంధించినటువంటి మినిమం కల్చరల్ యాక్టివిటీస్ నేర్పించకపోతే భవిష్యత్తులో మనం ఎట్టిపోతామనేది ఏం అర్థం కావట్లేదండి. ఎందుకంటే మనకున్నటువంటి చాలని జీవితాలతో బ్రతుకులతో మనం అయోమయంలో పడిపోతున్నాము. అదే రకంగా పిల్లల్ని కూడా ఆ రకంగా మనం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామా అనే క్వశ్చన్ మార్క్ అప్పుడప్పుడు క్రియేట్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఫోన్ కి అడిక్ట్ అవుతున్నారు, ఇంట్లో వచ్చిన తర్వాత టీవీకి అడిక్ట్ అవుతున్నారు, వాళ్ళకి సరైనటువంటి ఎడ్యుకేషన్ నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ లేకుండా పిల్లలు తయారవుతున్నారు. దీన్ని ప్రతి ఒక్క పేరెంట్ గా మీరు ఆలోచించి మీరు పిల్లలకు మెంటరింగ్ గా ఉండాలి. వాళ్ళ పట్ల మినిమం అవగాహన పూర్తి స్థాయిలో ఒక గుడ్ పేరెంట్ గా మీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విల్లింగ్, ఒక రెస్పాన్సిబిలిటీగా పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతున్నారు, అసలు పిల్లలకు ఉన్నటువంటి మినిమం యాక్టివిటీస్ స్కూల్లో ఏం నేర్పిస్తున్నారు అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాళ్ళకు ఉన్నటువంటి బేసిక్స్ మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళకు ఇప్పటి నుంచి పిల్లలని సోషల్ అవేర్నెస్ లో పరంగా సమాజం పట్ల వాళ్ళకు అవగాహన కల్పించే విధంగా మీరు తయారు చేయండి. ఎంతసేపు వాళ్ళకి కాన్వెంట్ స్కూల్ ఇంగ్లీష్ వచ్చా అది కాదండి. ఇంగ్లీష్ ఖచ్చితంగా వస్తుంది. పిల్లలకి తెలుగు ఎంత వరకు వచ్చు, సమాజం పట్ల పిల్లలకి ఎంత అవగాహన ఉంది, పేరెంటింగ్ పట్ల ఎంత అవగాహన ఉంది, ఇతరులకు పెద్దలకు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ పరంగా పిల్లలు ఏ రకంగా ఉంటున్నారో ఫస్ట్ అది ఆలోచించండి. అది మీరు గుడ్ పేరెంట్ గా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అంతే తప్ప గానీ పొద్దున 7 o'clock వీడు ఎప్పుడు స్కూల్ కి వెళ్తాడు అని చెప్పి చూడడం, వాడు ఎప్పుడు స్కూల్ నుంచి కొంచెం లేట్ గా వస్తే బాగుండు అని చెప్పేసి పేరెంట్స్ నేను చూస్తున్నాను. ఇప్పటికి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాడు స్కూల్లో వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఎలాంటి హోంవర్క్ ఇచ్చారు, ఈ రోజు మా పిల్లాడికి లేకపోతే మా అమ్మాయికి ఏం నేర్పించారు అనేది మాత్రం ఏ ఒక్క పేరెంట్ కూడా చూడట్లేదు అని చెప్పేసి నేను అన్నాను. కానీ 95% మాత్రం పేరెంట్స్ అయితే ఈ రకంగా మెంటరింగ్ మాత్రం చేయట్లేదండి. ఇంకొక ఆలోచన ఏంటంటే, పిల్లలని ట్యూషన్స్ అంట. పాపం వాడి ఇంటికి రావడమే ఆలస్యం, ఆ పాప ఇంటికి రావడమే ఆలస్యం. బ్యాగ్ అక్కడ పడేయాలి, వాళ్ళకు ఒక షేక్ లాంటిది కానీ, ఒక మిల్క్ లాంటిది కానీ, ఒక స్నాక్స్ లాంటిది కానీ ఇవ్వాలి. ఇమ్మీడియట్ గా వాళ్ళని మళ్ళీ ట్యూషన్ కి పంపించడం. వాళ్ళు 8:30కి వస్తారు, హాయిగా తినేస్తారు, పడుకుంటారు. ఎంత అండి వాళ్ళ బ్రెయిన్ ఎంత, వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ అండ్ గ్రోతింగ్ ఎంత, మీరు ఇవన్నీ ఆలోచించండి ఒకసారి. మరీ పిల్లల్ని ఈ రకంగా చేయకండి. పిల్లలకి ఎక్స్ట్రా క్యారికులం యాక్టివిటీస్ పట్ల కొంచెం అవగాహన నేర్పించండి. అంతే తప్ప నువ్వు అది కావాలి ఇది కావాలండి కాదు. ఎక్స్ట్రా క్యారికులం యాక్టివిటీస్ ఉంటేనే పిల్లలకు సంబంధించినటువంటి మైండ్ గానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఫిజికల్ గ్రోతింగ్ స్టేటస్ గానీ డెవలప్మెంట్ అవడానికి వీలుంటుందండి. థ్యాంక్ యూ. నా యొక్క వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కొత్తగా నేను ఈ యొక్క వీడియోస్ ని ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.